యేసు ఫిలదెల్ఫియా అనే కైసర్ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎవరో అని జనులు ఆ రోజు చెప్పుకోరు, ఈ రోజు కూడా చెప్పుకుంటున్నారు కదా. నువ్వేమనుకున్నావు యేసుక్రీస్తు గురించి? యేసుక్రీస్తు గురించి ఇప్పుడు యేసయ్యని వచ్చి నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? నువ్వు ఒక్కటే మాట, యేసయ్య అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏదైనా అడిగినా కానీ ఇవ్వగలిగిన ఒక తండ్రి అనగలుగుతున్నావు. గుడ్. నువ్వేమనుకుంటున్నావు? యేసయ్య నువ్వేమనుకుంటున్నావు? ఆదుకునే దేవుడు అనుకుంటున్నావు. ఆమె నల్లలే. నువ్వేమనుకుంటున్నావు? సర్వాంతర్యాన్ని. ఆమె నల్లు చెప్పడం సర్వాంతర్యాన్ని. నువ్వేమనుకుంటున్నావు? సరి చేయగలిగిన దేవుడు అనుకుంటున్నావు. ఓకే, గుడ్. నువ్వేమనుకుంటున్నావు? లోక రక్షకుడు అనుకుంటున్నాడు. గుడ్. ఆమె హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు? చెప్పు చెప్పు. నువ్వేం? జీవమిచ్చిన దేవుడు బ్రతికించే దేవుడు అని అనుకుంటున్నాడు. గుడ్. నువ్వేమనుకుంటున్నావమ్మా? గొప్ప దేవుడు అని అనుకుంటున్నావు. గుడ్. చెప్పండి కొట్టండి. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావమ్మా? స్వస్థపరిచే దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఈజ్ ఒక డాక్టర్ అని అనుకుంటున్నావు. గుడ్. నువ్వేమనుకుంటున్నావు? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని అనుకుంటున్నారట. గుడ్. నువ్వు మా కోసం ప్రాణం పెట్టి ఆమేన్, హల్లెలూయా. మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? మంచి దేవుడు అనుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు మంచి దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఆ రోజు ఏమనుకున్నారు అనేది వాక్యం చూడండి. ఏమంటుంది వాక్యం? త్వరగా. యేసు కిందికి రండి. కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను, కొందరు అనుకుంటున్నారు. ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటారు. ఎందుకంటే ఆ సింప్టమ్స్ అన్ని యేసయ్యలో కనబడ్డాయి. రోషంగా పౌరుషంగా బోధిస్తుంటే ఈయన యోహాను అని రకరకాల మనుషులు రకరకాలు అనుకుంటున్నారు. నువ్వెవరు? యేసయ్య ఎవరు అని అడిగినందుకు యేసయ్య నిన్ను కొందరు ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటారు, కొందరు ఇర్మియా అని అనుకుంటారు, కొందరేమో నిన్ను ఆయనలాగా అనుకుంటారు అని వాళ్ళకు వీళ్ళకు పోల్చి. కానీ వాళ్ళు పోలిసే ఏమని అనుకోండి, దేవునికి సంబంధించింది నువ్వేమనుకుంటున్నావు అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఆమె హల్లెలూయా. యేసయ్యను నేనేమనుకుంటున్నా, నేను ఏమి నమ్మినాను అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఆమె హల్లెలూయా. ఇప్పుడు లోకం ఏమంటుందంటే యేసయ్య అనగానే ఒక కులానికి ట్యాగ్ చేసి పెట్టేసింది. యేసయ్య అంటే పలానులకు సంబంధించింది, యేసయ్య అంటే ఒక విదేశీకి సంబంధించింది, యేసయ్య అంటే పలాని వర్గాలకు సంబంధించింది అని వాళ్ళు కూడా లోకస్తులు కూడా యేసయ్య మీద ట్యాగ్ చేసి ఎవరు ఎన్ని చేసినా నువ్వేమనుకుంటున్నావు నేనేమనుకుంటున్నావు అనేది ఈ రోజు మనకు దేవుడిచ్చిన సాక్ష్యం. అదే కావాల్సిన సాక్ష్యం చెప్పించి ఈ సాక్ష్యం నిలబడిపోతుంది. యేసయ్య అడిగింది ఆ రోజు, ఈ రోజు కూడా అడుగుతున్నాడు. ఎందుకు? కొందరేమో దేవుణ్ణి వెంబడించడానికి రకరకాల అవసరాలు తీర్చడానికి. ఓకే, నిజమే, అవసరాలు తీర్చే దేవుడు నిజంగా మనకు ఆరోగ్యం చేయాలంటే కూడా ఆయనే ఇవ్వగలుగుతాం. నిజంగా మనకు ఒకవేళ బ్రతకాలంటే కూడా ఆయన ఒక్కడే బ్రతికేయగలుగుతాం అని నమ్మి ఏదో నమ్మినట్టుగా అది నిజం. ఆమె హల్లెలూయా. నేను సూర్యుడు వెలగాలని నేను నమ్ముతున్నా అనకపోయినా ఆయన వెలుగుతాను, నువ్వు నమ్మకపోయినా ఆయన వెలుగుతాను. ఆమె నీళ్లు ఇక్కడ పారాల నీళ్లు నేను ఇది నువ్వు నమ్మకపోయినా నీళ్ళు వస్తాయి. ఆమె హల్లెలూయా. అయ్యో నేను కొంచెం వెలుగు రావాలని నేను నమ్ముతున్నా, ఇదంతా కొంచెం మొత్తం చీకటి ఉంది, ఇప్పుడు వెలుగు రావాలని నువ్వు నమ్మకపోయినా వెలుగు వస్తుంది. ఇలాగనే దేవుడు కూడా మనకు నమ్మినా నమ్మకపోయినా ఆయన సృష్టించిన సృష్టికర్త. ఆమె హల్లెలూయా. అందరూ ప్రేమిస్తున్నాడు. అధిక ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము నిజం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట నిజం. భూమి ఆకాశం గతించిపోతుందేమో కానీ నా వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. వాక్యము నిజం, దేవుడు నిజం. ఆమేన్. ఆదియందు ఏముండే? అప్పుడేమో భూమి ఆకాశం సృష్టించిన,
ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆది ఏముందంట, వాక్యం ఉండేనట. అందుకే వాక్యం ఏం చెప్తుందో అదే నిజం. ఎవరన్నా ఏమన్నా చెప్పాలి, వాక్యం ఏం చెప్తుందని చెక్ చేసుకోవాలి. ఆమె హల్లెలూయా. ఇది ఏంటి అంటే ఒక ఎవిడెన్స్ కదా. నువ్వు ఈ భూమి నీది అనడానికి నీకు ఏం కావాలా? పత్రాలు కావాలి. ఈ బండి నీది కావాలంటే ఏం కావాలా? పత్రాలు కావాలి. ఇది నీది అని చెప్పడానికి ఏదో ఒకటి రుజువులు కావాలి. ఆమె హల్లెలూయా. కానీ నీ బ్రతుకు నా బ్రతుకు ఎక్కడ ఉంది, ఎక్కడ నిర్మించబడ్డాం, ఎక్కడ మనం ఉన్నాము, ఎక్కడి నుంచి ఉద్భవించినామంటే ఈ పత్రంలోకి చూసుకోవాలి. ఇది మన భవిష్యత్తు, ఇది మన భవిష్యత్తు, ఇది మన అర్థం, ఇది మన స్థితి, ఇది మన గతి. ఆమె ఎవరైనా డాక్టర్ ఏమన్నా చెప్పండి, వాక్యం ఏం చెప్తుందో అన్న చూడు. ఒక 15 నిమిషాలు అన్నం తినకపోతేనంట మొత్తం లేదు అసలు ఉంటుంది. ఎవరున్నామన్నారు, ఎవరు చేయమన్నారు, ఎవరికి ఇదంతా? ఇది దేవుని కొరకు, ఇది నీకు బలం. దేవుని విషయంలో ఎప్పుడు అడ్డంకాలను తొలగించుకోవాలి. అయితే అప్పుడు వాళ్ళు అట్లా అన్నారు, ఇప్పుడు మనం ఎట్లా అంటున్నాం, ఇది మన సాక్ష్యం. తర్వాత అదే విధంగా 1 తిమోతి 4:8 చూడండి. ప్రైజ్ ది లార్డ్. జల్దీ త్వరగా, దానికే స్పీడ్ అవుతుంది మనకు. చెప్పమ్మా. 1 తిమోతి 4:8. ఇది ఎప్పటికీ మర్చిపోకండి మాట, ఓకేనా? చెప్పండి. శరీర సంబంధమైన సాధకము. ఆమె హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము అని చెప్పండి ఒకసారి. శరీర సంబంధమైన సాధకము అంటే ఏంటి? శరీర సంబంధంగా ఎన్నో సాధకాలు చేస్తాడు. ఒక డాక్టర్ కావాలంటే ఏం చేస్తాడు? సాధకం చేస్తాడు. ఒక డ్రైవర్ కావాలంటే ఏం చేస్తాడు? సాధకం చేస్తాడు. ఒక మేస్త్రి కావాలంటే ఏం చేస్తాడు? సాధకం చేస్తాడు కదా. సాధకం లేని మేస్త్రి అవుతాడా? సాధకం లేని ఇంజనీర్ అవుతాడా? సాధకం లేని కెమెరామ్యాన్ అవుతాడా? సాధకం లేని ఇంకా ఎన్నో అవుతారా? సాధకం లేదు. కానీ ఇది దేని కొరకు చేస్తున్నట్ట సాధకాలు? శరీర సంబంధాన్ని. నిజమే, శరీర సంబంధకం అవసరం చేయాలి, ఎందుకంటే ధర్మం కదా. ఇల్లు కట్టడం లేకపోతే ఇల్లు ఎట్లయితే, తలుపులు చేసడం లేకపోతే తలుపులు ఎట్లయితే, ఈ ఎలక్ట్రిషన్ పని లేకపోతే ఎట్లా. కానీ శరీర సంబంధకమైన సాధకము కొంచెం మటుకు ప్రయోజనం. కొంచెం మటుకు ప్రయోజనం అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు నేను లాయర్ అయినా అని అనుకో, అయిపోయినట్టేనా కదా బ్రతికిగా. నేను పెద్ద రైల్వే ఎంబీఓ పీబీఓ ఏదో పోస్ట్ ఉంటాయి కదా, పెద్ద పోస్ట్ అయినానే అనుకో, ఇక అయిపోయినట్టేనా? నేను పెద్ద కలెక్టర్ అయినానే అనుకో, ఇక అయిపోయినట్టేనా? కానీ నాకు ఇంకా అయిపోయింది. కలెక్టర్ రాగానే ఇంకా అన్నీ వచ్చేసినట్టేనా? చెప్పండి. కాదు కదా. అది కొంచెం వాటికి ప్రయోజనకరము అని కింద ఉంటుంది. శరీర సంబంధమైన సాధన కొంచెం వాటికి ప్రయోజనం అవును, కానీ దైవభక్తి. చెప్పండి, దైవభక్తి అని. అమ్మ దైవభక్తి అని అమ్మ, దైవభక్తి గట్టిగా, దైవభక్తి, దైవభక్తి అన్న, దైవభక్తి, 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 దైవభక్తి అనండి, దైవభక్తి అనండి, దైవభక్తి అనండి. ఇక్కడ ఏ భక్తి అంట? దైవభక్తి. చెప్పండి, దైవభక్తి. దైవభక్తి అక్కడ కింద రాసి ఉంటది. దైవభక్తి ఏమన్నది? ఇప్పటి జీవము. ఆమె నల్లనే. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా ఎందుకు వచ్చింది చెప్పండి? కరోనా 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 అనగానే మనం కరోనా అంటే ఏంటి? చెయ్యండి కదా. హిందీలో కరోనా అంటే అర్థమైంది చెయ్యండి. కరోనా క్యా కరోనా చెప్పండమ్మా, క్యా కరోనా అనండి. కరోనా క్యా కరోనా అని నన్ను అనండి. కరోనా క్యా కరోనా ఆమె నల్లే. కరోనా అంటది. అప్పుడు క్యా కరోనా అని కానీ కరోనాను ప్రశ్నిస్తే కరోనా అంటది ప్రేర్ కరోనా అంటది. ఆమె హల్లెలూయా. ప్రేర్ కరోనా, కుచ్ కరోనా, అచ్చా కరోనా, ప్యార్ కరోనా. ఇన్ని కరోనాలను యాడ్ చేసుకుంటే ఎన్ని మంచి పనులు చేయాలి కదా. చెయ్యండి చెయ్యండి అంటే ఏం చేయాలి? మంచి చేయాలి. చేయండి చెయ్యండి చేయండి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె ఇది నేర్పించిపోయింది కరోనా. కరోనా గురించి కూడా రాసి ఉంది బైబుల్లో. అది కూడా చెప్పొచ్చు, కానీ చూస్తా, టైం ఉంటే చెప్తా, లేదని లేదు. కానీ ఇది మనకి మెయిన్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏది ఇక్కడ ఏమో దైవ భక్తి. ఇప్పటి జీవం అంటే ఇప్పుడు బ్రతకాలంటే ఏం కావాలమ్మా? అమ్మ చెప్పండి, ఇప్పుడు బ్రతకాలంటే ఏం కావాలి? జీవం కావాలి. జీవం కావాలంటే ఏం కావాలి? అయ్యా చెప్పండి. ఇప్పటి జీవం అని చెప్పండి. ఇప్పటి జీవముకి తర్వాత ఉంటుంది ఇప్పటి జీవము విషయములోను రాబోయే జీవం విషయములోను. అంటే రాబోయే ఒక జీవం ఉంది, మనం రాబోయే జీవం కదా.
చస్తే ఒక జీవం ఉంది, బ్రతికే ఒక జీవం ఉంది, ఫ్యూచర్ ఉంది. నీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు అంత పాండమిక్, ఇప్పుడు అంతా ఏమవుతుంది? అయ్యో అన్ని అల్ల కొల్లలు అవుతున్నాయి, జాబులు పోతున్నాయి. అయ్యో ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు పంటలు లేవు. అయ్యో ఇప్పుడు ఎట్లా? కరువు. అయ్యో ఇప్పుడు ఎట్లా? థర్డ్ వే, ఇప్పుడు ఎట్లా? ఫోర్త్ వే, ఇప్పుడు ఎట్లా? అవి ఇవి మంకీ పాకు, అవి ఇవి ఏమేమో వస్తున్నాయి. అవి ఉంటే ఉండాలి. నువ్వెంట్లో ఉండాలి? నువ్వు దేంట్లో జీవించాలి? ఆమె నలలియ వాక్యంలో జీవించాలి. వాక్యం కొరకు. అందుకే ఇప్పటి జీవములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవు. వాగ్దానం ఇచ్చింది. ఆమె నలలియ ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటంటే వాగ్దానం. అబ్రాహాము వాగ్దానం ఇచ్చింది. అబ్రాహాం బయటకు వచ్చేసాయి, నేను చూపించి దేశానికి రా, నేను చెప్పినట్టుగా చేయి అనగానే దేవుని నమ్మేను. అది అతన్ని నీతిగా ఎంచబడింది, జనములకు ఆశీర్వాదకరంగా చేసింది. వాగ్దానం చేసింది. వాగ్దానం చేయంగానే ఆమె హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాఫెసీ ఎప్పుడు రాంగ్ కాదు. చెప్పండి, ప్రవచనం రాంగ్ కాదు, ప్రవచనం లాంగ్ అయితే. అబ్రాహాం రా అనగానే వెంటనే అబ్రాహాం దావీదు అనగానే అనాయింటింగ్ చేయంగానే దావీదు వెంటనే కూడా రాజు గారి. టైం బట్టి ప్రాసెస్ హల్లెలూయా. మనం ఏం చేయాలంటే విశ్వాసం అనే ఒక ఈ నమ్మకాన్ని, విత్తనాన్ని బలపరచుకోవాలి, నీళ్లు పోసుకోవాలి, బలపరచుకోవాలి, రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఆమె హల్లెలూయా. సంఘ సహవాసానికి అడ్డుకట్టి జీవించాలి. ఎవరికి వస్తాయి కష్టాలు, ఎవరికి వస్తాయి నష్టాలు అంటే దేవుని నమ్మిన బిడ్డలకి అని చెప్పాను. ఈ మాట నేను కుండ వలగొట్టేస్తున్నాను. ఎందుకు వస్తాయి దేవుని నమ్మిన బిడ్డలకు? పరీక్షలు ఎవరికి వస్తాయి? అయ్యా పరీక్షలు ఎవరికి వస్తాయి? పరీక్షలు ఎవరికి వస్తాయి? చదువుకున్నటువంటి వస్తాయి. పరీక్షలు ఎవరికి వస్తాయి? పాస్ కావాలనుకున్నట్టుకు వస్తాయి పరీక్ష. అందరికీ రాదు పరీక్ష. ఆమె హల్లెలూయా. నువ్వు వాల్యూ, నీకు విలువ ఉంది కాబట్టి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టే నీకు పరీక్ష వచ్చింది. పరీక్ష ఎందుకు వచ్చింది? పాస్ కావడం కోసం వచ్చింది అని చెప్పండి. ఆమె హల్లెలూయా. పరీక్ష దేనికి వచ్చింది? పాస్ కావడం కోసం వచ్చింది పరీక్ష. ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఆడు వీడు తిని తాకుంటూ అక్కడ ఇక్కడ లోకంలో ఉన్నకి ఏమైనా పరీక్షలు ఉంటాయి అమ్మా? అన్ని పరీక్షలు 16:4 ఉంటుంది సామెతలు. నాశన దినానికి ఎవరు భక్తిహీనులు చేయబడ్డారు అని పరీక్షలు. ఏదో చేసి నీకే పరీక్ష. నువ్వు ఉపవాసం అను, ఆ రోజే ఉంటావు, ఆ రోజే గుమ్మగుమ్మలు, ఆ రోజే టెంప్టేషన్, ఆ రోజే తినాలా. ఎందుకు? నువ్వు పరీక్షలకు వచ్చినావు కాబట్టి. నువ్వు పరీక్షకు వచ్చినావు కాబట్టి నీకు విలువ ఉంది. నువ్వెందుకు? నువ్వు పాస్ కావాలి. దేనికి? ప్రమోషన్ కావాలి. అందుకే స్పిరిచువల్ థింగ్స్లో డెవలప్మెంట్ స్టేజెస్ చాలా అవసరం. ఎవరికి? నువ్వు సండే పూట నేను చర్చికి వస్తా, సండే పూట నేను ప్రార్థనకు వస్తాను, నువ్వు తీర్మానం చేసుకో. ఇమ్మీడియట్లీ నీకు ఉంటే టెస్టింగ్. రోజు 1000 రూపాయలు, ఆదివారం వస్తే 2000 అంటాడు. పరీక్షనా కాదు అన్న? నిజమా? అబద్ధం చెప్తాను. నిజంగా నువ్వు రోజు 1000 రూపాయలు వస్తాయి, నువ్వు ఆదివారం రోజు వచ్చినప్పుడు నీకు 2000 ఇస్తాను. ఆ 2000 ముఖం చూస్తావా? దేవుని సన్నిధికి వస్తావా? ఇదే పరీక్ష, ఇదే అన్నమాట. అందుకే కష్టాలు కూడా ఎందుకు వస్తాయి? కష్టాలు వచ్చినా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే కష్టాల కన్నా యేసయ్యే ఎక్కువ. కష్టాలు యేసయ్యకు దగ్గర చేస్తాయి. ఈ కష్టాలు ఏం చేస్తారంటే దేవుడు ఉన్నాడని గుర్తు చేయడానికి వస్తాయి. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మరి ఈ శ్రమలు దేనికి వస్తాయి అంటే సృష్టికర్తను చూసుకో, నీ సృష్టికర్త దగ్గర ప్రార్థన చేసుకో. ఈ కష్టాలు ఎందుకు వస్తాయంటే నువ్వు ప్రార్థన చేయి కదా. ప్రతి సమస్యకు లోకంలో దేనికో పరిష్కారాలు ఉన్నాయి. అన్ని పరిష్కారాలకు ఒకటే, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం యేసుక్రీస్తు. చెప్పండి, అన్ని సమస్యలకు యేసుక్రీస్తే పరిష్కారం. అన్ని బాధలకు ఒకటే పరిష్కారం యేసుక్రీస్తు. ఆమె నరలే. అందుకు ఏం చేయాలంటే అన్ని ఇది దైవభక్తిలోకి వస్తే నువ్వు దీవించబడతావు. ఇది వాగ్దానంతో కూడినదైన దైవభక్తి. ఆమె నలలే. అందుకే పరీక్షలు వస్తాయి. దేనికి వస్తాయంటే నువ్వు విలువైనవి కాబట్టి, నువ్వు సామాన్యం ఉంది కాబట్టి నీకు పరీక్ష వస్తాయి. ఆమె నలలే. రాని
నీకు సంబంధం లేదు, ఒకటే సంబంధం, దేవునితో సంబంధం అని చెప్పండి. నేను చెప్పండి, నేను నెరవేర్చేటట్టు నేను దైవిక సంబంధిని, నేను యేసుక్రీస్తు యొక్క సంబంధిని, నేను పరిశుద్ధాత్మ దేవుని సంబంధిని, నేను జీవం గల దేవుని సంబంధిని, నేను యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధిని. హల్లెలూయా చెప్పండి ఒకటి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ కన్ఫెస్ చేసుకోవాలి, ఇది ఒప్పుకోవాలి. లోకంలో ఏమన్నారా అని నీకు సంబంధం లేదు, ఒకటే సంబంధం లేదు, దైవ సంబంధిని అని చెప్పాలి. ఒకటే సంబంధం ఉంది, నేను వాక్య సంబంధం అని చెప్పాలి. ఎక్కడ చూడొద్దు, ఎక్కడ కాదు భవిష్యత్తు, యేసుక్రీస్తులో ఉంది మన భవిష్యత్తు. ఇది మనము చేసుకోవాలి. ఆమె ఇది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఇది నా ఫైనల్, ఇదే నాకు ఇంకా దేవుడు చెప్పిస్తాను. బ్రతుకుట క్రీస్తు, పోతే దేవుని దగ్గరికి అన్నట్టుగానే ఉన్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ సంబంధం ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగిన. నన్ను వేరే దగ్గర పోగలుగుతానే, ఈ ఊరు ఏదో నాకు తెలియదు, ఈ ఊరు తెలియదు, ఈ బిజినెస్ పని తెలియదు, ఏం తెలియదు, నాకు సంబంధం ఉంది. దైవికమైన సంబంధం నా సహోదరు భాస్కర్ గారి సంబంధం ఉంది కాబట్టి నేను రాగలిగిన. సంబంధం ఉంది కాబట్టి అలాగే క్రీస్తుతో సంబంధం ఉంటేనే పరలోకానికి సంబంధించింది. సంబంధం ఉన్న వాళ్ళకే, సంబంధించిన వాళ్ళకే పరలోక సంబంధము, అందరికీ కాదు. హల్లెలూయా చెప్పండి. నేను పరలోక సంబంధిని, నేను గట్టిగా చెప్పండి. హల్లెలూయా నేను యేసుక్రీస్తు యొక్క సంబంధిని, నా సంబంధము పరలోక సంబంధము. సంబంధించిన వాళ్ళకే సంబంధం అది. అందుకే అందరు రారు పరలోక రాజ్యంలో, కొందరిదేనంట. అందరికి కాదు. ఎందుకు అంటే నేను సైతాన్గా నమ్మనీయుడు. యేసయ్య అనేసరికి అలాగే చెప్పినా కదా, ఫస్ట్ చెప్పినా కదా, ఏమనుకుంటాడు, అది ఇది ఇది అది వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, అక్కడ వాళ్ళు, అది వాళ్ళకి సంబంధం. నీకేం సంబంధం? యేసుక్రీస్తు నీకేం సంబంధం? నీతో ఏం సంబంధం? అదే సబ్జెక్ట్. చెప్పండి హల్లెలూయా. నేను యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధిని, నేను యేసుక్రీస్తు యొక్క సిలువ రక్త సంబంధి. కన్ఫ్యూజ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. దాని రుజువులు ఈ టైంలో మీరు అందరూ ఇక్కడ ఉండడమే. లేకపోతే పనులు లేవా, లేకపోతే సంపాదన లేదా, లేకపోతే పనిపాటలు లేవా, లేకపోతే ఏం లేవని. ఎన్నున్నా నా సంబంధం క్రీస్తుతో ఉంది కాబట్టి నన్ను ఇక్కడ దేవుడు తీసుకొచ్చింది. అది హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఏది శాశ్వతం? ఒకటే శాశ్వతం, యేసుక్రీస్తు మనకిచ్చిన సాక్ష్యం, యేసుక్రీస్తు మనకిచ్చిన ఆత్మసాక్ష్యం. కాబట్టి వీటి విషయంలో మీద మనము కేంద్రీకరించాలి. మన చదవండి, దైవభక్తి అనే విషయంలో దైవభక్తి ఇప్పటి జీవంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైంది. అదే నేను చెప్తున్నా కదా, నేను పెద్ద ఐఏఎస్, పెద్ద ఐపీఎస్ అయితే అయిపోయినట్టేనా, పెద్ద ఇన్స్పెక్టర్ అయి, పెద్ద పోలీస్ అయితే అయిపోయినట్టేనా, పెద్ద సీఎం అయి, పెద్ద పిఎం అయితే అయిపోయినట్టేనా? ఆమేన్ హల్లెలూయా. నీకు విషయం తెలుసా, మనం ఎంత గొప్పలో బట్టి పిఎం చేయలేని పనులు కూడా మనం చేయగలుగుతాం. దమ్ముంటే మోడీకి దయ్యాలను నిలబొట్టం దమ్ముందా? దమ్ముంటే బాగలేని వాళ్ళను బాగు చేయమని చూస్తా. దమ్ముంటే అంతే చేయలేడు. ఎవరిని బాగు చేసారు నాయన? నిన్నెవరు బాగు చేసారు నాయన? నిన్నెవరు బాగు చేశారమ్మా? ఇది దైవికమైన సంబంధం, ఇది దైవికమైన ఆరోగ్యం. ఒకటే అనుకుంటా, నువ్వు ఈ లోకంలో కొద్ది రోజులే, నేను ఇక్కడ అక్కడ, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. వాడు ఎవడో అంటాడు కదా, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటాను. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, కానీ నేనైతే ఇక్కడ ఉంటా, పర్వకంలో ఉంటా. ఆమె మన స్థితి అదనమాట. అందుకే అన్ని విషయంలో ప్రయోజనకరమును. ఇంకా కింద ఉంటా చూడండి, ఈ వాక్యము, చెప్పండి, ఈ వాక్యము
అలా చేయబెట్టి చెప్పండి, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం. ఇది అంగీకరించే వాక్యం, కాబట్టి అంగీకరించాలి. అయ్యా నీ భార్య ఏమో స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నానని అంగీకరిస్తున్నా. అమ్మా నీ భర్తగా స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నా. కష్టంగా లేమిలా అన్నిట్లో ఉంటావా? ఉంటా. అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. ఆ ప్రమాణాలన్నా ఉంటాయో పోతాయో నాకు దేవుడి వాక్యం నిరంతరం నిలుస్తుంది. ఈ మాట అన్నది సృష్టికర్త అయిన దేవుడు ఏమంటుంది? పూర్ణ అంగీకారమవు వాక్యం. పూర్ణ అంగీకరించిండు మనల్ని యేసుక్రీస్తు ప్రభువుల. అయ్యా దిక్కు దివానా లేని స్థితిగతులలో రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని అంగీకరించిండు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఇది పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది. మనుషులకు అందరికీ. ఇక్కడ ఎవరికి అంటున్నాడు? ఇక్కడ యేసుక్రీస్తు కొందరక, ఎర్రోలక, తెల్లలక, నల్లలక? అమ్మ చెప్పండి, ఎవరికి? అయ్యా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమైనా కులాలను పెట్టిండ? అరే పలానా కులం వాడు ఏ కులం, బి కులం, సి కులం అని ఏమైనా అన్నాడా? పోనీ పలానా దేశం వాడు ఏ దేశం వాడు, బీజే దేశం, డి దేశం వాడు ఆ దేశం ఈ దేశం అని ఏమైనా అన్నాడా? అమ్మ చెప్పండి. మనుషులందరికీ అంటే ఈడ ఓన్లీ మొగోళ్ళకు ఆడోళ్ళకు అని ఏమైనా రాసిందా? పిల్లలకు అని రాసిందా? మనుషులందరికీ ఏంటంట? చెప్పండి. రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులను. ఇక్కడ దేవుని వాక్యం గురించి చెప్తున్నాం. ఎందుకు కొరకు పాటు పడుతున్నాం, దేని కొరకు ప్రయాసం పడుతున్నాం చెప్తలేడా? ఎవరో పొలం వేసుకున్నాడా? వచ్చేసి దేవుని కంటే ఎక్కువ. ఎవరెవరు ఏమేమో పనులు ఉంటాయి, దేవుని కంటే ఎక్కువ. ఇది అంగీకరించబడింది. దీని ద్వారా దేవుని స్వీకరిస్తారు. బ్యాప్టిజాలు తీసుకోవడానికి కూడా కొందరు వెనక ముందు అవుతారు. ఎందుకైతారు? ఎవరైనా బ్యాప్టిజాలు తీసుకోలేదా? తీసుకోలేదా? చేయొద్దని తీసుకోలేదన్న వాళ్ళు ఎత్తాను, తీసుకోలేదు అన్న వాళ్ళు మాత్రం ఎత్తాను. తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదమ్మా? ఇంకా నమ్మకం లేదా? ఇంకా ఏమైనా కోరుకుంటున్నావా? ఇంకా ఏమైనా ఆశిస్తున్నావా? చెప్పు. ఇంకేదో మొక్కుబడిలాగా పెట్టుకున్నావు, పెట్టుకోకు. 1,00,000 కోట్లు ఉంటాయేమో, పుసుకున్న పోతే 1,00,000 కోట్లు ఉంటే బ్రతికిపోతాం అనుకుంటున్నారా? దేనికి బాప్టిజం తీసుకోవాలంటే నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తున్నాను. నా యేసుక్రీస్తు నాకు బ్రతుకు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను. ఒక భర్తకు భార్యకు తాళి కట్టడాన్ని బట్టి భర్తగా స్వీకరిస్తుంది. ఎలాగనో బాప్టిజం కూడా అంతే. ఇదేం ఇదేం అనుకోకండి. యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను, నమ్మి బాప్టిజం పొందుతున్నాను. ఏమని నమ్ముతున్నావమ్మా? యేసుక్రీస్తుని నా రక్షకుడు నమ్ముతున్నా, నాకు ప్రాణం ఇచ్చినాడు, నా జీవం అని నమ్ముతున్నా, నా భవిష్యత్ అని నమ్ముతున్నా. కాబట్టి నేను బాప్టిజం తీసుకొని నేను ఆయన బిడ్డగా అంగీకరిస్తున్నాను. అయినా దీనికి ఇంకా కొందరు ఏం చేస్తారంటే, కొందరు నాకు పలానా అయితే బాప్టిజం పుసుకున్న పుట్టుమంటే నా పెళ్ళయి, మా కొడుకు పుట్టి, మా కొడుకు పిల్ల అయ్యి, పిల్ల అయినాక అప్పుడు నేను నమ్మి బాప్టిజం తీసుకున్నాను. ఇది ఏమన్నా సమంజసమా? న్యాయం చెప్పండి మీరు. బాప్టిజం అనేది దేనికి సంబంధం? రక్షణకు సంబంధం. రక్షణ అనేది దేనికి సంబంధం? క్రీస్తు సంబంధం ఉన్నాను చెప్పుకోవడానికి సంబంధం. కథం ఒక్కసారి యేసునామములో బాప్టిజం తీసుకొని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామములో బాప్టిజం తీసుకున్నాం, ఆయన బిడ్డ అయిపోతాం, ఆయన ముద్ర అయిపోతాం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకు అన్ని విధాలు కాదు. ఎందుకంటే ఇంతమంది ఇన్ని విధాలుగా అనుకుంటున్నా, నన్ను ఈ బిడ్డ నన్ను ఇట్లా అనుకుంది, ఈమె నన్ను ఇట్లా అంగీకరించింది కాబట్టి అది యేసుక్రీస్తు కూడా మన మీద ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దైవికం. ఆమె ప్రతి ఆటంకాలను యేసునామములో బంధించేస్తాం. దేవుడు మేలు చేయలేదమ్మా, దేవుడు ఆశీర్వదించలేదు. చెప్పడానికి ఎంతకాలం లోకంకి ఇంకేదో 1000 ఏళ్ళు 100 ఏళ్ళు నాకైతే తెలియదు. నేనైతే వేసి ఇప్పుడు వస్తే తక్కువ వెళ్ళిపోవడానికి అయితే రెడీ ఉన్నా, కానీ ఉన్నా దేవుడి కోసం, దేవుడి కొరకే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు తీర్మానం చేసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇది ఒక్క మాట మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఇప్పటి జీవంలోనూ రాబోయే మాట ఒకసారి చదవండి.